ఎంతమంది జీవితంలో ఎప్పుడన్నా ఒక్కసారైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో చేతులు ఎత్తారా? ఎలాంటి ఉపవాసం చేశారు? ఉపవాసాల్లో అనేక రకాలు ఉన్నాయి. చాలామంది ఉపవాసం అంటేనే అయ్యో నేను చేయలేని చచ్చిపోతానేమో అన్నట్టు భయపడతారు. చాలామంది ఒక్క పూట ఉపవాసం ఉండడానికి కూడా నాకేదో బలహీనం అయిపోతుంది అని భయపడతారండి. కానీ దేవుని వాక్యంలో చూస్తే ఉపవాస ప్రార్థన శక్తి అది వేరు. ఉపవాస ప్రార్థన శక్తి ద్వారంగా జరిగే కార్యాలే ఎన్నో గొప్పవి. అది ఊహకు అందనివి, అది ఎన్నో ఘనమైనది. అది చేయలేని కార్యమంటూ ఏది లేదు. ఎందుకంటే ఉపవాస ప్రార్థన ద్వారంగా ఎలాంటి దురాత్మైనా, ఎలాంటి బంధకమైనా, ఎలాంటి పోరాటమైనా నిశ్చయంగా జయం ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అధికంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడండి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు రాత్రంతా ప్రార్థనలో ఉపవాసం ఉండి కనిపెట్టేవాడంట. ఈరోజు మీకు కూడా ప్రశ్న ఉండొచ్చు, ఇందుకు నా జీవితంలో ఈ పలానా విషయంలో జయం కలుగుతలేదు, ఇందుకు నా జీవితంలో ఈ ఆశీర్వాదము పొందుకోలేకపోతున్నాను, ఇందుకు సంవత్సరం అయిన తర్వాత నాకు మాత్రమే ఎలాంటి నష్టం కలుగుతుంది, అందరూ దీవించబడుతున్నారు, నాకు మాత్రమే ఎందుకు ఈ కష్టము, లేకపోతే నాకు ఎందుకు వివాహము కలగట్లేదు, నాకు ఎందుకు గర్భఫలము పొందుకోలేకపోతున్నాము, వై అనే క్వశ్చన్ మీ మైండ్లో ఈరోజు ఉంటే దేవుడు తెలియజేస్తున్నాడండి. యేసు ప్రభు చెప్పిన ఆ సమాధానమే ఉంటుంది. ఏంటి ఆ సమాధానం? చదవండి. అందుకైనా ప్రార్థన వలననే కానీ మరి దేని వలన నేను ఈ విధమైనది వదిలిపోదని పోవట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థనే ఇదే. ఇంకో దాంట్లో చదువుతా మీకు తెలుస్తుంది. ఉపవాస ప్రార్థన ద్వారంగా మాత్రమే. మీ పక్కన ఉన్న వాళ్ళని చూసి చెప్పండి, ఉపవాస ప్రార్థన ఎంతో ముఖ్యము. ఈ రోజుల్లో ఎలాంటి మాటలు వినరు మీరు. ఆనందంతో సంతోషంతో గంతులు వేసుకుంటూ పాటలు పాడుకుంటే చాలు అని అనుకుంటాం. ఉపవాస ప్రార్థన ఎంతో ముఖ్యము. ఉపవాసం అంటే ఏంటి? ఎందుకు ఉపవాసం ఎందుకు మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు? మనల్ని మనం చంపుకుంటానుక, మన హాని చేసుకుంటాను దేవునికి ఇష్టమా? అందుకని ఉపవాసం ఉండమంటున్నాడా? ఎందుకని దేవుడు ఉపవాసం ఉండమంటున్నాడు? ఉపవాసం ఉండటం వలన మనకి ఏం కలుగుతుంది? దేవుని దగ్గర ఏం జరుగుతుంది? యేసు ప్రభు మరలా చెప్తాడండి, ఉపవాస ప్రార్థన శక్తి. దేవుడు వాక్యం అనేక సార్లు రాయబడి ఉంటుంది. ఉపవాసం అన్న మాటకి దేవుడు ఉద్దేశించేది ఏంటంటే మనల్ని మనం తగ్గించుకుంటాం. ఉపవాసం అంటే మనల్ని మనం తగ్గించుకుంటాం. మీ పక్కన ఉన్న వాళ్ళు చూసి చెప్పండి, తగ్గించుకోదాం అని చెప్పండి. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఈరోజు మనుషుల దగ్గర, డబ్బు ఇచ్చేవారి దగ్గర, మనకు సహాయం చేసేవారి దగ్గర ఎంతనో తగ్గించుకుంటాం. కానీ నిజంగా దేవుని దగ్గరకు వచ్చే మనము తగ్గించుకుంటున్నామా? దేవుని పాదాలు పట్టుకుని వేడుకుంటున్నామా? 2 దినవృత్తాంతాలు 7:14 చదివితే, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము ఏంటి ఆ మాట? తగ్గించుకుని. ఆ మాటకి అర్థం చూస్తే తగ్గించుకో అంటే దేవుని బిడ్డలు ఏం చేస్తారు? దాని తర్వాత ఉపవాసం ఉంటారు. దేవుడు అంటే నువ్వు తగ్గించుకో. యోవేలు గ్రంథము 2:12 చదువుతా ఒకసారి. ఇప్పటికైనాను చదువుతారన్నమాట. రిటర్న్ టు మీ విత్ ఆల్ యువర్ హార్ట్. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. ఇప్పటికైనా దేవుడు అంటున్నాడు ఏంటంటే, నువ్వు మొత్తం నా వైపు తిరిగిరా, నిన్ను నువ్వు తగ్గించుకున్న మాటకి అక్కడ ఏముంటుంది? ఉపవాసం ఉండి. చదవండి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఈరోజు నిజంగా మీ జీవితంలో దేవుడు ఒక కార్యం జరిగించాలని మీరు ఆశపడితే, మీరు మొదటిగా చేయాల్సింది ఏ మాత్రం ఆలస్యము చేయకుండా, సమయాన్ని వ్యర్థపరచుకున్నా, దేవుని పాదాలు పట్టుకుని ఆయన దగ్గర తగ్గించుకుని, దేవా నేను తగ్గించుకుంటానయ్యా, ఇన్ని సంవత్సరాలు నా తలాంతు, నా శక్తి, నా ఇన్ఫ్లుయెన్స్, నా ఉద్యోగం, నా పని నాకు తెలుసు అన్నట్టుగా చేసుకున్నాను. కానీ ఇదిగో నీ చేతుల్లో పెడుతున్నానయ్యా, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నువ్వు చేయాల్సిందే. నేను తగ్గించుకుంటున్నాను, నాకు చేతగా అన్నట్టుగా నీ దగ్గరకు వస్తున్నాను. ఐ సరెండర్. ఉపవాసం ఉండి అంటే తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు. దాని కింద చదువుతా మనం చూస్తాం యోవేల్లో, ఐ విల్ రిస్టోర్
నువ్వు పోగొట్టుకున్నంత నీకు తిరిగిస్తా, నీకు మెండైన ఆశీర్వాదం ఇస్తా, మెండైన దీవెనిస్తా, మెండైన సమృద్ధినిస్తా, మెండుగా నీకు లాభాన్ని ఇస్తా. నేను చేసే అన్నీ చేస్తానయ్యా, నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేయ్యా. ఇక్కడ ఎవరైనా సరే మీ జీవితంలో ఒక నూతన కార్యం జరగాలని ఆశపడితే హియర్ ఇస్ ద ఆపర్చునిటీ, హియర్ ఇస్ ద ఆపర్చునిటీ. ఇంతకాలము జరగనిది, ఇన్ని సంవత్సరంలో జరగనిది, ప్రపంచం మొత్తంలో జరగని కార్యములు దేవుడు మీ జీవితంలో జరిగించగలుగుతాడండి. పొద్దుట అదే ధ్యానించాం. ఏంటంటే కరువు కాలంలో ఇస్సాకు విత్తి 100 రెట్ల ఫలాన్ని పొందాడంట. 100-fold బ్లెస్సింగ్. ఆయన విత్తిన ప్రతి విత్తనానికి 100 ఫలం, విత్తిన ప్రతి విత్తనానికి 100 ఫలం. ఈరోజు మీ జీవితంలో ఏంటి మీరు విత్తేది? ఏంటి మీరు విత్తేది? దేవుని సన్నిధిలో సమయం విత్తుతున్నారా? దేవునితో సహవాసం కలిగి ఉంటున్నారా? ఒక వ్యక్తితో రిలేషన్షిప్ ఉండటం వేరు, ఫెలోషిప్ ఉండటం వేరు. ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్నవారు దేవునితో రిలేషన్షిప్ కలిగి ఉన్నారు, నో డౌట్. రిలేషన్షిప్ అంటే దేవుని నమ్మారు, బాప్తీసం తీసుకున్నారు, క్రీస్తు బిడ్డనని చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ ఫెలోషిప్ ఉందా? సహవాసం ఉందా? ఈరోజు మన దేవునితో ఫెలోషిప్ ఉన్నప్పుడు ఎంతమంది మీ దేవుడు మనతో మాట్లాడేది వింటున్నామో? ఎంతమంది నోరు తెరిచి దేవునితో మాట్లాడుతున్నామో? ప్రార్థన అనేది దేవునితో మాట్లాడతాము, దేవునితో సంభాషణ. ఎన్ని సంవత్సరములండి, ఎంత కాలం అండి, అదే జీవితం. ఇంకా ఎంతోమంది అయితే తరిగే జీవితం. ఒకప్పుడు మాట్లాడతారు, ఒకప్పుడు కాదు ఇప్పుడు ఏంటి, ఒకప్పుడు ప్రార్థన చేసేదాన్ని ఇప్పుడు ఏంటి, ఒకప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డా ఇప్పుడు ఏంటి. నాకు మొదటి స్థానం ఇవ్వి, నా పాదాలు పట్టుకో, నాతో మాట్లాడు. సంఘంగా కూడి, అందరు సమూహంగా కూడి, హృదయాలు చింపుకొని, గుండెలు చింపుకొని. యోగుల్లో రాయబడి ఉంటుంది ఏంటంటే మీ వస్త్రాలు చింపుకుంటాం కాదే, అది కదా నా ముఖ్యం. ఎందుకంటే ఆ రోజుల్లో వారు దేవుడిని ఉపవాసం ఉండమంటే వస్త్రాలు చింపించుకొని బూడి తెచ్చుకొని దేవాన్ని ఏడుస్తారంట. దేవుడు అలా కాదు, నాకు మీకు అలవాట్లు అయిపోయాయి అన్నీ. అలా కాదు, మీ హృదయాన్ని చెప్పుకోండి. బూడు తెచ్చుకోవటం ముఖ్యం కాదు, కానీ మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. బూడు తెచ్చుకోవడానికి సాదృశ్యం ఏంటంటే తగ్గించుకుంటాం. నేను పనికిమాలినోడిని, నాలో ఏ యోగ్యత లేదు. దేవుడు అంటాడు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, హంబుల్ యువర్ సెల్ఫ్, గుండెలు చెప్పుకోండి, ప్రార్థన చేయండి. నేను కార్యాన్ని జరిగిస్తా. ప్రార్థన చేయండి, నేను జవాబిస్తాను. ప్రార్థన చేయండి, ఏ బంధకమైనా తెంపివేస్తాను.